హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2025లో రిలీజ్ అయినటువంటి ఆది పాత్ర మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంతకుముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి చేరుతుంది. మరి ఇంకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. ఫ్రెండ్స్, ఈ వీడియోను పూర్తిగా చూస్తారని నా రిక్వెస్ట్. ఓపెన్ చేస్తే ఒక న్యూస్ రిపోర్టర్ ఆఫీస్ దగ్గర చాలా మంది వచ్చి హంగామా చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి బలరామ్ అనే పేరు గల ఒక వ్యక్తి వచ్చి న్యూస్ రిపోర్టర్ అయినటువంటి బృహణను చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు డీటెయిల్డ్ గా చెప్పు అని అడుగుతాడు. దాంతో ఆ బృహణ డీటెయిల్డ్ గా చెప్పడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. గ్రామంలోని జమీందార్ అయినటువంటి కలిగన్ అనే వ్యక్తి తన కొడుకుతో, నువ్వు నా మాట అస్సలు వినటం లేదు, లాస్ట్ టైం నేను చెప్పిన పనిని కూడా నువ్వు సరిగ్గా చేయలేదు అని అంటాడు. కానీ అతని కొడుకు శేఖర్ మాత్రం, నేను ఆ పనిని బాగానే చేయడానికి ట్రై చేశాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి తన అమ్మ వచ్చి అతనికి టీ ఇస్తూ ఉంటుంది. అయితే శేఖర్ మాత్రం టీ తీసుకోకుండా కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ గ్రామంలోని పోలీస్ స్టేషన్లో రామప్ప అనే పేరు గల ఒక కానిస్టేబుల్ ఉంటాడు. అతని దగ్గర గ్రామంలోని ఇద్దరు వ్యక్తులు వెళ్ళి, సార్, మా బైక్ని ఎవరో దొంగలించారు, నిన్నటి వరకు బైక్ మాతోనే ఉంది, కానీ ఈ రోజు నేను చూడగా ఆ బైక్ మా దగ్గర లేదు అని కంప్లైంట్ ఇస్తాడు. ఆ మాటలు విన్న రామప్ప వాళ్ళని చూసి, సరే నేను కంప్లైంట్ తీసుకుంటాను, కానీ మాకు 500 రూపాయలు ఇవ్వాలి అని అంటాడు. కానీ సరిగ్గా అదే సమయంలో ఎస్ఐ ఆత్రేయ లోపలికి వచ్చి అసలు కేసు ఏమిటి అని అడుగుతాడు. దాంతో కానిస్టేబుల్ రామప్ప వెంటనే ఎస్ఐని చూసి, సార్, వీళ్ళ బైక్ మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు అని అంటాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న మరొక కానిస్టేబుల్ వాళ్ళ దగ్గర నుండి కంప్లైంట్ తీసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళు వెంటనే రామప్ప కానిస్టేబుల్ని చూసి, సార్, ఇప్పుడు మేము 500 రూపాయలు ఎవరికి ఇవ్వాలి అని అడుగుతారు. ఆ మాటలు విన్న ఆత్రేయ కానిస్టేబుల్తో, 500 రూపాయలు ఏమిటి, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా అని అడుగుతాడు. దానికి రామప్ప, లేదు సార్ అని చెప్పి ఆ ఇద్దరిని చూసి, మీరేమీ మనీ ఇవ్వవలసిన లేదు, వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి ఆ రామప్ప ఎస్ఐ ఆత్రేయతో, సార్, వీళ్ళు ఈ గ్రామానికి చెందిన వాళ్ళు కదా, మనం ఏం అడిగకపోయినా వాళ్ళు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు అని అంటూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత రిపోర్టర్ బృహణ అక్కడికి వచ్చి ఆత్రేయని చూసి, సార్, లాస్ట్ వీక్ పాత పోలీస్ ఆఫీసర్ విశ్వనాథన్ హత్య జరిగింది, నేను ఆ సార్ని ఇంతకు ముందు కూడా ఒకసారి కలిశాను, అది ఎవరు ఖచ్చితంగా హంతకుడు కూడా చేసినట్లుగా ఉంది అని అనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది అని అడుగుతుంది. ఆ మాటలు విన్న ఆత్రేయ, నేను వచ్చాను కదా, నేను ఇక్కడ నుంచి ఆ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాను, అయినా నేను మీలాంటి రిపోర్టర్స్కి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. మరో ప్రక్క గ్రామంలోని ఒక షాపు దగ్గర చాలా మంది కూర్చొని మాట్లాడుతూ ఉండగా అక్కడికి కానిస్టేబుల్ మరియు ఆత్రేయ వస్తారు. ఆ ఆత్రేయ వెంటనే షాపులో ఉన్న వ్యక్తిని చూసి, నువ్వు శేఖరంతో కలిసి పనిచేస్తున్నావు అంట కదా, నాకు ఆ శేఖర్ అడ్రస్ కావాలి అని అడుగుతాడు. సరిగ్గా అదే సమయంలో శేఖర్ తన ఫ్రెండ్తో అక్కడికి పోలీస్ జీప్లో వేసుకుని వస్తూ ఉంటారు. నిజానికి ఆ జీప్ రిపేర్ అయ్యి ఉండటంతో దాన్ని బాగు చేస్తూ ఉంటారు. అప్పుడు ఈ షాపులోని వ్యక్తి వెంటనే ఆ బాక్స్ తీసుకుని వెళ్ళి ఆ జీపులో పెట్టగా ఇన్స్పెక్టర్ ఆత్రేయ వెంటనే దాన్ని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. దాంతో శేఖర్ మరియు అతని ఫ్రెండ్కి చాలా కోపం వచ్చి తననే చూస్తూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చందు బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. బృహణ తననే చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత బృహణ లోపలికి వెళ్ళి డాక్టర్ని చూసి, డాక్టర్, నాకు చందు మొత్తం చెప్పేశాడు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సరే మీరు వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నారంట కదా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న డాక్టర్, లేదు మేడం, అలాంటిది ఏమీ లేదు, మీరు బయట ఉన్న బోర్డుని చదవలేదా, మేము పేషెంట్ దగ్గర అస్సలు మనీ తీసుకోం, దాన్నే బయట ఉన్న బోర్డు మీద కూడా రాసి ఉంది అని అంటాడు. అలా డాక్టర్ కి మరియు బృహణకి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రామప్ప మరియు ఆత్రేయ వస్తారు. రామప్ప చందుకి బాక్స్ ఇస్తూ, ఈ బాక్స్ ని బాగా దర్యాప్తు చేయండి అని చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆత్రేయ మరియు రామప్ప లోపలికి వెళ్లి డాక్టర్ని విచారించడం మొదలు పెడతాడు. ఆత్రేయ వెంటనే డాక్టర్ను చూసి, చనిపోయిన పోలీస్ ఆఫీసర్ విశ్వనాథ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంటుందో చెప్పండి సార్, అది నార్మల్ మరణమా లేక హత్య అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న డాక్టర్, సార్, విశ్వనాథ్ సార్ హార్ట్ ఫెయిల్ అవ్వడం వల్లనే చనిపోయారు అలా అనే రిపోర్ట్ లో వచ్చింది. ఆ రోజు సార్ బాగా మందు తాగారు, ఇక్కడ ఉన్న హాస్పిటల్ చాలా చిన్నది సార్, అంత ఎక్విప్మెంట్ కూడా ఉండదు, అందువల్లనే మేము బాడీలోని కంటెంట్ ని జిల్లా హాస్పిటల్ పంపించి ఆ రిపోర్ట్ వచ్చాక మేము ఏమైనా చెప్పగలము అని చెప్తాడు. మరోపక్క జమీందారు కలిగన్ తన బావిలోని పడిపోయినటువంటి కొబ్బరికాయల్ని ఒక వ్యక్తితో తీపిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి వెనుక నుండి ఎవరో తోసేస్తున్నట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరూ ఉండరు. కానీ అతనికి కొంచెం దూరంలో కొంతమంది వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు రాత్రి ఆత్రేయ మరియు రామప్పలు జమీందారు ఇంటి వైపు వెళ్తూ ఉండగా అడవిలో నుండి ఎవరు అటువైపుగా వెళ్తున్న
వస్తున్నట్లుగా రామప్పకు కనిపిస్తుంది. దాంతో ఆ వ్యక్తిని కాపాడాలని జీప్ ను డ్రైవ్ చేస్తూ ఒక చెట్టును గుద్దుతాడు. కానీ అక్కడ ఎవరు కనిపించరు. ఇదంతా చూసినటువంటి ఆత్రేయ మాత్రం ఆ రామప్పని చూసి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, అసలు నీ కళ్ళు కనిపిస్తున్నాయా లేవా, సరిగ్గా వెహికల్ డ్రైవ్ చేయి అని అంటూ ఉంటాడు. రామప్ప మాత్రం, లేదు సార్, ఇంతకు ముందు ఇక్కడ ఎవరో ఉండటాన్ని నేను చూశాను, అంటే అటువైపుగా రావడం నేను చూశాను అని చెప్తాడు. దాంతో ఆత్రేయ వెంటనే చుట్టుపక్కల చూడగా అక్కడ ఎవరు కూడా కనిపించరు. ఆత్రేయ వెంటనే రామప్పని చూసి, ఇది నీ భ్రమే అయి ఉంటుంది అని అనగా రామప్ప కూడా ఆత్రేయని చూసి, బహుశా అయి ఉండొచ్చు సార్, నాకు నిద్ర కూడా చాలా వస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రామప్ప ఆత్రేయ ఇద్దరూ కలిసి ఆ జమీందారు ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ శేఖర్ మరియు తన మనుషులు కూడా ఉండి ఈ పోలీసులను చూసి చాలా కోపడుతూ ఉంటారు. అయితే ఇన్స్పెక్టర్ ఆత్రేయ మాత్రం డైరెక్ట్ గా కలిగన్ ఎదురుగా వెళ్లి కూర్చుంటాడు. కలిగన్ ఆత్రేయను చూసి మందు తాగమని ఆఫర్ చేసి, ఇతను నా కొడుకు శేఖర్ సార్, ఇంతకు ముందు సిటీలో ఉండేవాడు కానీ ఇప్పుడు గ్రామంలోనే ఉంటున్నాడు. ఇతనికి కొద్దిగా కోపం వస్తూ ఉంటుంది. ఇతనికి ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా సరిగ్గా తెలియదు. ఇక్కడ ఇంతకు ముందు ఉన్న పోలీస్ ఆఫీసర్ డెత్ జరిగింది, ప్లీజ్ మీరే దాని గురించి పూర్తి డీటెయిల్డ్ గా తెలుసుకోండి, దానివల్ల గ్రామంలో ఉన్న మిగతా వాళ్ళకి భయం లేకుండా పోతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆత్రేయ, మీరేం బాధపడకండి, ఇప్పుడు నేను వచ్చాను కదా, హంతకులను పట్టుకునే తీరుతాను అని చెప్పి రామప్పతో కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీస్ స్టేషన్ కి ఒక కార్పెంటర్ వచ్చి అక్కడ ఉన్న మరమ్మతులను చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆత్రేయ పోలీస్ స్టేషన్ కి వచ్చి అక్కడ ఉన్న రామప్పని చూసి, రామప్ప, ఎస్ఐ గన్ ఎలా మాయమైంది అని అడుగుతాడు. దానికి రామప్ప, ఆ రోజు మేము రాత్రి వరకు పోలీస్ స్టేషన్ లో ఉన్నాం, మేము ఆ టైంలో కొద్దిగా మందు తీసుకుని ఉన్నాం, అప్పుడే రాత్రి ఎస్ఐ సారికి అడవిలో ఒక లేడీ శవం ఉంది అని కాల్ వచ్చింది, అందువల్ల మేము ఆ కేసును దర్యాప్తు చేయడానికి అక్కడికి వెళ్ళాం. తిరిగి వచ్చే సమయానికి ఉదయం 5 గంటల సమయం అయింది, అందుకే మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ లోనే పడుకున్నాం. ఎస్ఐ సార్ గన్ కూడా టేబుల్ మీదనే ఉంచాడు, కానీ సార్ లేచి చూసేసరికి ఆ గన్ అక్కడ లేదు. దాంతో మేము ఆ గన్ కోసం అన్ని చోట్ల వెతికాం, కానీ మాకు ఆ గన్ ఎక్కడా దొరకలేదు. ఆ గన్ పోయినందువలన ఎస్ఐ సార్ని కొన్ని రోజుల వరకు సస్పెండ్ కూడా చేశారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆత్రేయ వెంటనే నేను కూడా అడవిలోకి వెళ్ళాలి అని అంటాడు. దాంతో రామప్ప కొంచెం కంగారు పడతాడు. కానీ ఆ తర్వాత ఆత్రేయ, రామప్ప, అప్పు అనే వ్యక్తిని కూడా తీసుకుని అడవిలోకి వెళ్తారు. రామప్ప, అప్పు ఆత్రేయను చూసి, మనం ఆ అడవిలోకి వెళ్లకుండా ఉండడమే మంచిది, మీరు కూడా వెళ్ళొద్దు అని అంటూ ఉంటాడు. అయితే ఆత్రేయ మాత్రం వాళ్ళ మాట వినకుండా అడవిలోకి బలవంతంగా వాళ్ళని కూడా తీసుకుని వెళ్తాడు. దాంతో రామప్ప, అప్పు చాలా భయపడుతూ ఉండగా సడన్ గా వాళ్ళ ముందర ఒక చెట్టు కొమ్మ విరిగి కింద పడుతుంది. నిజంగానే ఆ అడవి చూడడానికి చాలా భయంకరంగా ఉండటంతో అప్పు మరియు రామప్ప ఆత్రేయను చూసి, సార్, ఇప్పుడు ఇక్కడ నుండి ఖచ్చితంగా మనం వెనక్కి తిరిగి వెళ్లాల్సింది అని అక్కడ నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజు రాత్రి గ్రామంలో భూత కోలాలాట ఒక ప్రోగ్రాం నడుస్తూ ఉంటుంది. అందులో అప్పు కూడా పార్టిసిపేట్ చేసి ఉండగా అప్పుడే మళ్ళీ ఆత్రేయ అప్పు దగ్గరికి వెళ్ళి, ఇక్కడ గ్రామంలోని వాళ్ళందరూ ఎందుకు భయపడుతూ ఉన్నారు, ఈ గ్రామం ఎందుకు అంత విచిత్రంగా ఉందో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ అప్పు ఆత్రేయను చూసి, సార్, చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ మార్కండయ్య అనే పేరు గల ఒక వ్యక్తి ఫ్యామిలీ ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు సంజీవ్ అనే పేరు గల ఒక టెంపుల్ నిర్మించారు. కానీ ఒక రోజు వాళ్ళందరూ కూడా సడన్ గా కాలిపోయి బూడిదైపోయి చనిపోయారు. ఆ తర్వాత నుండి అడవిలో విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి. అప్పటి నుండి కొంతమంది ఆ వ్యక్తి బ్రహ్మ రాక్షసుగా మారి అడవిలో తిరుగుతున్నాడని చెప్పడం మొదలు పెట్టారు అని అంటాడు. ఆ మాటలు విన్న ఆత్రేయ అప్పుని చూసి, నువ్వు ఆ బ్రహ్మ రాక్షసుని ఎప్పుడైనా చూసావా అని అడుగుతాడు. దానికి ఆ అప్పు సమాధానం చెప్తూ, లేదు సార్, చూడలేదు, కానీ నాకు ఒక రోజు ఒక భయంకరమైన సంఘటన ఎదురుపడింది. నేను నా భార్య కలిసి అడవిలో షికారికి వెళ్ళగా ఆ తర్వాత కొంచెం సేపటికి మా వెనకాల ఎవరో వస్తున్నట్లుగా నాకు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరూ లేరు. వెంటనే నేను నా భార్య పక్కకు చూడగా అక్కడ నా భార్య లేకుండా మాయమైపోయింది. నేను చుట్టుపక్కల ఎంత వెతికాను, కానీ నా భార్య కనిపించలేదు. నేను చాలా భయపడుతూ ఇంటికి తిరిగి వచ్చేసాను. అయితే 1 వీక్ తర్వాత నాకు ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ లో నేను నీ ఇంటికి ఇంకా రాను అని రాసి ఉంది. ఆ రోజు నా భార్యకి ఏం జరిగిందో నాకేమీ తెలియదు అని అంటాడు. ఆ తర్వాత రోజు ఆత్రేయ గ్రామంలోని మరొక ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఇక్కడ బ్రహ్మ రాక్షసుడు తిరుగుతూ ఉంటాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత రోజు ఆత్రేయ గ్రామంలోని మరొక ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ ఇక్కడ బ్రహ్మ రాక్షసుడు తిరుగుతూ ఉన్నాడు అని అందరూ అంటూ ఉన్నారు. అది నిజమేనా అని అడుగుతాడు. దానికి ఆ ఫ్యామిలీలోని ఒక అమ్మాయి, అవును, నేను కూడా అడవిలో నుంచి ఒక విచిత్రమైన సౌండ్స్ రావడం విన్నాను, అందువల్ల మేము రాత్రి టైంలో ఇంట్లో నుండి అస్సలు బయటకు రాము అని అంటుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరో ప్రక్క రిపోర్టర్ బృహణ తన ఆఫీస్కి రాగా ఆఫీసులో కూర్చున్న ఉన్న రాఘు అనే వ్యక్తి తన బృహణను చూసి, మేము ఇక్కడ కేవలం న్యూస్ చదవడానికే కూర్చుని ఉన్నాం, సమాజ సేవ చేయడానికి కాదు, నువ్వు ప్రతి రిపోర్ట్ని కూడా తీసుకుని వెళ్ళి పోలీసులకు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న బృహణ, సార్, ఇది మన బాధ్యత, మన నిజం వైపు నిలబడాలి, ఇన్వెస్టిగేషన్ బాగా జరిగితేనే అప్పుడు నిజం బయటకు వస్తుంది సార్
అని చెప్తుంది. ఆ మాటలు విన్న సంజీవ్, నేను కూడా నీ ఏజ్లో ఉన్నప్పుడు చాలా జోష్గా ఉండేవాడిని, కానీ తర్వాత నాకు సమాజంలో ఉండాలి అంటే మనీ మాత్రం చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. అలాగే మనీ సంపాదించడానికి మనం అప్పుడప్పుడు లాభం కోసమే పని చేయాలి అని అంటాడు. సరిగా అదే సమయంలో రఘుకి నాజిమ్ అనే పేరు గల ఒక వ్యక్తి కాల్ చేసి ఆ రఘు బాగోగులు అడుగుతూ ఉంటాడు. కానీ రఘు మాత్రం అతనితో, ప్రస్తుతం నా దగ్గర నీతో మాట్లాడడానికి అంత టైం లేదు, నేను న్యూస్ పేపర్ని ప్రింట్ చేశాను, నువ్వు కూడా చూడు అని చెప్తాడు. కట్ చేస్తే మరో ప్రక్క రామప్ప ఆత్రేయ దగ్గరికి తన కొడుకుని తీసుకుని వస్తాడు. నిజానికి రామప్ప కొడుకు తన స్కూల్లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉండగా ఆ ఫంక్షన్ లో రామప్ప కొడుకు ఒక పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ ని వేస్తూ ఉంటాడు. రామప్ప ఆత్రేయని చూసి, సార్ నా కొడుకుతో పాటు వెళ్ళి ఆ ఫంక్షన్ చూడడానికి నాకు 1 day లీవ్ కావాలి అని అడగగా ఆత్రేయ కూడా తనకి చాలా హ్యాపీగా 1 day లీవ్ ఇస్తాడు. ఇక్కడ మనకి ఆత్రేయ ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. ఆత్రేయకి తల్లిదండ్రులు ఎవరు ఉండరు, తను ఒక అనాథ. తన పేరెంట్స్ని కూడా తను చూసి ఉండడు. ఆత్రేయని చూసుకునే ఒకే ఒక వ్యక్తి ఆత్రేయతో మాట్లాడుతూ, నువ్వు ఒకవేళ పోలీస్ ఆఫీసర్ అయితే నువ్వు నీ పేరెంట్స్ వెతుక్కోవచ్చు, అప్పుడు వాళ్ళు నీకు ఖచ్చితంగా దొరుకుతారు అని చెప్తూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఒక కానిస్టేబుల్ ఆత్రేయ దగ్గరికి వచ్చి ఒక పేపర్ని చూపిస్తూ, సార్ మన పోలీస్ స్టేషన్ గురించి న్యూస్ పేపర్లో రాశారు సార్, మన పోలీస్ స్టేషన్లో నుంచి గన్ను మాయమైందని రాశారు అని చెప్పడంతో ఆ మాటలు విన్న ఆత్రేయ వెంటనే ఆ రిపోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్న సంజీవ్ని కలిసి, నువ్వు ఈ గన్ మిస్సింగ్ అయిన న్యూస్ పేపర్లో ఎందుకు ప్రింట్ చేశావు, ఈ న్యూస్ను చదివి అందరూ కూడా చాలా భయపడతారు అని అంటాడు. ఆ మాటలు విన్న సంజీవ్ మాత్రం ఆత్రేయని చూసి, సార్ అది మా ప్రాబ్లం కాదు, నిజాలను ప్రజలకు చెప్పడం మాత్రమే మా పని, మేము అదే చేసాం, ఇందులో మేమేమీ అబద్ధం చెప్పలేదు కదా అంటూ కొంచెం కఠినంగా మాట్లాడతాడు. దాంతో ఆత్రేయ చాలా కోపంతో సంజీవ్ని చూసి, నువ్వు నా చేతుల్లో నుంచి అస్సలు తప్పించుకోలేవు, నువ్వు ఏదైనా తప్పు చేసి నాకు దొరికావంటే ఆ రోజు నీ ఎంత చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలు విన్న రఘు కూడా కొంచెంగా భయపడిపోతాడు. అంటే ఇక్కడ సంజీవ్ ఏదో దాస్తున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత నజీం అనే వ్యక్తి ఆ ప్రెస్ ఆఫీస్కు తనతో పాటు ఒక 5 లక్షల రూపాయలు తీసుకుని వచ్చి వెంటనే సంజీవ్ని చూసి, ఇదిగో మనీ తీసుకో, ఇందులో 5 లక్షలు ఉన్నాయి అని చెప్తాడు. ఆ మాటలు విన్న రఘు, నేను నీ కంటికి అడుక్కునే వాళ్ళ కనిపిస్తున్నా, నువ్వు చేస్తున్నది ఇల్లీగల్ బిజినెస్, దాని ద్వారానే నువ్వు కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నావు, నాకు కనీసం 10 లక్షల మనీ కావాలి, లేదంటే నీ బాగోతో మొత్తం న్యూస్ పేపర్లో ప్రింట్ చేస్తానని అంటాడు. ఆ మాటలు వినగానే నజీబ్కి చాలా కోపం వచ్చి వెంటనే తను సంజీవ్ని చూసి, నువ్వు ఈ రోజు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే నాతో నీకు చాలా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వెంటనే నజీబ్ బయటకు వచ్చి తన మనుషులను చూసి, మీరు రెడీగా ఉండండి అని అంటాడు. ఆ రోజు రాత్రి ఆత్రేయ మరి రామప్పల జీపులు ఎక్కడికో వెళుతూ ఉండగా ఎదురుగా వాళ్ళకి ఒక క్లోజ్ లో ఉన్న వెహికల్ ఒకటి కనిపిస్తుంది. రామప్ప కిందకి దిగి ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి చూడగా లోపల ఎవరిదో ఒక శవం ఉంటుంది. వెంటనే దగ్గరికి వెళ్ళి చూడగా అది మరి ఎవరిదో కాదు, ఆ ప్రెస్ ఓనర్ అయినటువంటి రఘు శవమే అక్కడ ఉంటుంది. దాంతో ఆ విషయం తెలుసుకుని రఘు కూతురు కూడా అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. వెంటనే పోలీసులు ఆ రఘు శవాన్ని పోస్ట్ మార్టం పంపిస్తారు. ఆ తర్వాత రోజు రామప్ప మరి ఆత్రేయ వెహికల్ ఎక్కడికో వెళుతూ ఉంటారు. ఆ సమయంలో రామప్ప ఆత్రేయను చూసి, మీరు సిటీలో డ్యూటీ చేస్తూ చాలా మందిని సంపాదించే అవకాశం ఉండి కూడా మరి మీరెందుకు ఈ అడవి దగ్గర ఉన్న గ్రామానికి రావాలని నిర్ణయించుకున్నారు అని అడుగుతారు. ఆ మాటలు ఆత్రేయ, ఇక్కడికి నేను ఎలా వచ్చానో నాకు కూడా తెలియదు, నాకు ఈ గ్రామం మీద ఏదో డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది, ఎలా అంటే నాకు ఈ గ్రామానికి ఏదో స్ట్రాంగ్ కనెక్షన్ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అని అంటాడు. ఆ తర్వాత రోజు రఘు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తూ ఉండటంతో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి ఆత్రేయ మరియు రామప్ప బయలుదేరి వెళ్తారు. కానీ పోలీసుల కంటే ముందే బృహణ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్కి గన్ చూపించి బెదిరించి ఆ రిపోర్ట్లు ఏముందో తెలుసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఆత్రేయ అక్కడికి వచ్చి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫైల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆత్రేయ మళ్ళీ ఆ ఎస్ఐ విశ్వనాథ్ కేసు రిలేటెడ్ అయినటువంటి అందరినీ కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. అప్పుడే ఎస్ఐ డ్రైవర్ ఆత్రేయని చూసి, సార్ నేను ఆ సార్తో పాటు 1 year పాటు కలిసి వర్క్ చేశాను, ఆ సార్కి బాగా మందు తాగే అలవాటు ఉంది, ఈ సంఘటన జరిగిన రోజు నేను సార్ని రాత్రిపూట తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయాను, నెక్స్ట్ డే మార్నింగ్ నేను సార్ ఇంటి దగ్గరికి వెళ్ళి చూడగా అప్పటికే సార్ చనిపోయి ఉన్నారు అని చెప్తాడు. ఇక్కడే మనకి చనిపోయిన విశ్వనాథ్కి 2 భార్యలు ఉన్నారని, మొదటి భార్య పేరు సుజాత, రెండవ భార్య పేరు మాలిని అని తెలుస్తుంది. ఆ తర్వాత ఆత్రేయ సుజాతని ఎంక్వైరీ చేయగా సుజాత ఆత్రేయని చూసి మాట్లాడుతూ, ఆ సంఘటన జరిగిన రోజు నేను బయటికి టెంపుల్కి వెళ్ళాను, నాకైతే ఆ మాలిని డ్రైవర్తో కలిసి చంపింది అనిపిస్తుంది అని చెప్తుంది. ఆ వెంటనే మాలిని కూడా ఎంక్వైరీ చేయగా, నేను ఎందుకు సార్ అలా చేస్తాను, మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది, మరి నేను ఎందుకు చంపుకుంటాను అని అంటుంది. ఆ తర్వాత ఆత్రేయ చాలా మందిని కూడా ఎంక్వైరీ చేస్తాడు. కానీ
ఆత్రేయకి ఎటువంటి స్ట్రాంగ్ క్లూ దొరకదు. ఆ తర్వాత ఆత్రేయ వెంటనే విశ్వనాథ్ ఇంటిని కూడా చెక్ చేయడానికి వెళ్ళగా అక్కడ తనకి ఒక మందు బాటిల్ కనిపిస్తుంది. దానివల్ల ఆత్రేయకి విశ్వనాథ్కి బాగా తాగే అలవాటు ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత రోజు ఆత్రేయ పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉండగా తను చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన తనకు గుర్తు వస్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఆత్రేయ చిన్నప్పుడు ఆడుకుంటూ కింద పడిపోవడంతో ఆ దెబ్బ నుంచి చాలా రక్తం కారుతూ ఉంటుంది. అప్పుడు అనాథాశ్రమంలో ఉన్న ఒక వ్యక్తి అక్కడ ఉన్న చెట్లు ఆకులను తీసి వాటిని బాగా నలగకొట్టి ఆ గాయానికి పెడతాడు. దానివల్ల ఆత్రేయ కాలు కూడా సెట్ అయిపోతుంది. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. ఆత్రేయ వెంటనే రామప్పని చూసి ఇక్కడ ఎంత పెద్ద అడవి ఉంది కదా, ఈ అడవిలో మెడిసిన్ చెట్లు ఏమీ దొరకవా అని అడుగుతాడు. దానికి రామప్ప సమాధానం చెప్తూ, సార్ ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. 2 days క్రితం కూడా నాకు హెల్త్ బాగోలేక నేను హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడే అక్కడ ఉన్న ఒక వ్యక్తి చెట్ల ఆకుల ద్వారా నాకు మెడిసిన్ చేసి ఇచ్చాడు. దాన్ని తిన్న తర్వాత నెక్స్ట్ డేనే నాకు మొత్తం సెట్ అయిపోయింది అని అంటూ ఉంటాడు. తర్వాత అదే సమయంలో పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నటువంటి ఆ కార్పెంటర్ ఆత్రేయని చూసి, సార్ 20 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఇక్కడే ఉండేవాడు. తన ఆకుల నుంచి చాలా మెడిసిన్ తయారు చేసి ఇక్కడ ఉన్న ప్రజలకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. కానీ ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడో ఎవ్వరికీ తెలియదు. కొంతమంది మాత్రం ఆ వ్యక్తి దగ్గరలోనే ఉన్న గ్రామంలో దాక్కుని ఉన్నాడు అని చెప్తూ ఉంటారు అని అంటూ ఉంటాడు. అదే సమయంలో పోలీస్ స్టేషన్కి ఒక అబ్బాయి వచ్చి ఆత్రేయకి కొన్ని సాక్ష్యాలను ఇస్తాడు. వాటి ద్వారా ఆత్రేయకి ఆ గ్రామంలో ఉన్న ఒక ఇంటి దగ్గర కొన్ని విచిత్రమైన యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలుస్తుంది. దాంతో పోలీసులు వెంటనే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగా ఆ ఇంట్లో ఉండి గాయత్రి అనే పేరు గల ఒక లేడీ బయటకు వస్తుంది. పోలీసులు వెంటనే ఇంటి లోపల చెక్ చేయాలి. ఈ ఇంటి లోపల మీరు తప్ప ఇంకెవరు ఉన్నారో అని అడుగుతాడు. ఆత్రేయ దానికి ఆ లేడీ సమాధానం చెప్తే ఇక్కడ నేను తప్ప ఇంకెవరు ఉండరు అని అంటుంది. కానీ పోలీసులు అక్కడ నుండి కొంచెం దూరం వచ్చిన తర్వాత అడవిలో ఒక అమ్మాయి వాళ్ళకి కనిపిస్తుంది. ఆ అమ్మాయి గ్రామంలో దాక్కుని తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రామప్ప వెంటనే అమ్మాయిని వెహికల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తూ ఉంటాడు. కానీ సడన్గా 4 వైపులు కూడా ఒక పొగలుగా వస్తూ ఉంటాయి. అప్పుడే పొగలో నుండి రామప్పకి బ్రహ్మ రాక్షసుడు కనిపిస్తాడు. అది చూసిన రామప్ప చాలా కంగారు పడిపోతూ భయపడుతూ వెనక్కి తిరిగి చూడగా అక్కడ అమ్మాయి మాయమైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ముందుకు చూడగా ఆ బ్రహ్మ రాక్షసుడు కూడా మాయమైపోయి ఉంటాడు. దాంతో రామప్పుడు భయపడిపోతూ వెంటనే వెహికల్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోగా కొంతసేపటి తర్వాత ఆత్రేయ రామప్పని కలవడానికి వస్తాడు. అప్పుడు రామప్ప ఆత్రేయను చూసి, సార్ నేను నా కళ్ళతో ఆ బ్రహ్మరాక్షసుని చూశాను. ఇప్పుడు నేను అడవిలోకి వెళ్ళాలంటే నాకు చాలా భయం వేస్తుంది అని చెప్తాడు. కానీ ఆత్రేయకి ఈ విషయం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆత్రేయ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకునే బృహణ దగ్గరికి వెళ్ళి, ఈరోజు మీ సార్ రఘు వెహికల్లో చనిపోయాడు కదా, అతని శరీరంలో ఒక విషపూరితమైన పదార్థం ఉందని తెలిసింది అని ఆ బృహణకు చెప్తాడు. బృహణ మాత్రం ఆత్రేయని చూసి, నాకు ముందే తెలుసు, అది ఒక అన్ఐడెంటిఫై పాయిజన్, నేను హాస్పిటల్కి వెళ్ళి ముందే తెలుసుకున్నాను అని అంటుంది. ఆత్రేయ వెంటనే బృహణతో మాట్లాడుతూ, సేమ్ ఇదే పాయిజన్ పోలీస్ ఆఫీసర్ విశ్వనాథ్ బాడీలో కూడా దొరికింది. అంటే విశ్వనాథ్ని మరియు ఈ సంజీవ్ని కూడా ఎవరో ఒకరే చంపారు, వాళ్ళని త్వరగా పట్టుకోవాలి అని అంటాడు. ఆ వెంటనే ఆత్రేయ వెహికల్లో పోలీస్ స్టేషన్కి వెళుతూ ఉండగా అడవి మధ్యలో నుంచి ఆత్రేయకి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. దాంతో వెహికల్ నుండి దిగి ఆ శబ్దాలు ఏమిటో చూడడానికి లోపలికి వెళ్ళగా అక్కడ ఆత్రేయకి విచిత్రమైన వాసన వస్తూ ఉంటుంది. అయినా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగా అక్కడ ఆత్రేయకి ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు మీద కొన్ని గుర్తులు కూడా చూసి ఉంటాయి. ఆ చెట్టును చూడగా ఆత్రేయకి అంటే ఆ చెట్టు నుంచి మెడిసిన్ తీసుకున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఆత్రేయ వెంటనే ఆ చెట్టు దగ్గర నుంచి శాంపిల్ తీసుకుని ఆ తర్వాత రోజు ల్యాబ్లో టెస్ట్కి పంపిస్తాడు. అప్పుడే పోలీస్ స్టేషన్కి రామప్ప ఒక దొంగను కూడా పట్టుకుని తీసుకుని వస్తాడు. ఆ సమయంలోనే అక్కడికి నజీం కూడా వస్తాడు. ఎందుకంటే ఆత్రేయ అతని ఎంక్వైరీ చేయడం కోసం పిలిచి ఉంటాడు. ఆత్రేయ ఆ నజీం చూసి, మాకు నీ మీద చాలా డౌట్ ఉంది. ఆ ప్రెస్ ఆఫీస్లో పనిచేసే రఘుకి నీకు గొడవలు ఉన్నాయని మాకు తెలిసింది. అంటే నువ్వే అతన్ని చంపేశావా? నిజం చెప్పు, లేదంటే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని బెదిరిస్తాడు. పోలీసులు అలా బెదిరించేసరికి నజీం చాలా భయపడిపోతాడు. వెంటనే నజీం, సార్ నేను దందాలు చేస్తూ ఉంటాను, దీని గురించి ఆ ప్రెస్లో పనిచేసే సంజీవ్కి తెలిసిపోయింది, అందువల్ల ఈ విషయం దాచిపెట్టాలంటే 10 లక్షలు ఇవ్వమని నన్ను బెదిరించాడు. కానీ నేను మాత్రం 5 లక్షల లోపల ఈ డీల్ క్లోజ్ చేయమని చెప్పాను. అయినా నా మాట అస్సలు వినలేదు. అందువల్ల నా మనుషుల్ని అతను బెదిరించమని పంపించాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆత్రేయ వెంటనే నజీం మనుషులను కూడా ఎంక్వైరీ చేయడానికి పిలుస్తాడు. ఆ వెంటనే నజీం మనుషులు కూడా మాట్లాడుతూ, అవును సార్, మేము నిజంగానే ఆ రఘు సార్ని బెదిరించామని వెళ్ళాం. కానీ రివర్స్లో ఆ సరే మా మీద గన్ గురిపెట్టి మా మీద ఫైరింగ్ చేశాడు. మేము ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చాం. కానీ ఆ తర్వాత అతను ఎవరు చంపారో అది మాత్రం మాకు తెలియదు అని చెప్తాడు.
అలా వాళ్ళందరూ మాటలు విన్న తర్వాత ఆత్రేయ వాళ్ళందరినీ కూడా వదిలేస్తాడు. రామప్ప తాను తీసుకువచ్చిన దొంగలను వదిలిపెట్టడానికి ఒక ప్లేస్కి వెళ్ళగా అప్పుడే రామప్పకి అక్కడ జమీందారు వెహికల్ కనిపిస్తుంది. ఆ వెహికల్ అడవిలోకి వెళ్తూ ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత జమీందారు మనుషులు కొంతమంది ఆ వెహికల్ నుండి కిందకి దిగుతారు. ఆ అడవిలోనే ఒక అబ్బాయి దాక్కుని ఉంటాడు. ఆ అబ్బాయి వెంటనే కలంగల్ మనుషుల మీద గన్నుతో ఫైరింగ్ స్టార్ట్ చేయగా ఆ ఫైరింగ్ సౌండ్ విన్న రామప్ప వెంటనే ఒక షాప్ దగ్గరికి వచ్చి ఆత్రేయకి కాల్ చేసి వెంటనే ఇక్కడికి రండి అని చెప్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఆత్రేయ అక్కడికి రాగానే రామప్ప ఆత్రేయతో కలిసి అడవిలోకి వెళ్ళి చూడగా అడవిలో వాళ్ళకి ఒక అబ్బాయి శవం కనిపిస్తుంది. నిజానికి ఆ అబ్బాయి జమీందారు కలంగని చంపడానికి వచ్చి ఉంటాడు, కానీ తానే చనిపోయి ఉంటాడు. అతన్ని అక్కడికి ఎవరు పంపించారు అన్నది మనకు కొద్దిసేపటి తర్వాత తెలుస్తుంది. ఆ రోజు రాత్రి రామప్ప మరియు ఆత్రేయులు కలిసి ఆ కలంగను ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ వాళ్ళకి నెంబర్ ప్లేట్లు లేని ఒక బైక్ కనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళని చూసిన ఆత్రేయ ఈ బైక్ ని వెంటనే పోలీస్ స్టేషన్ కి తీసుకురండి అని అంటాడు. అయితే అక్కడ ఉన్న ఒక వ్యక్తి బాగా తాగి ఆ ఆత్రేయ మీద రివర్స్ లో మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉంటాడు. ఆత్రేయ వెంటనే అతన్ని కొట్టి కూల్ చేస్తాడు. అయితే బయట వస్తున్న సౌండ్ విని లోపల నుంచి ఆ కలంగన్ బయటికి రావడంతో ఆత్రేయ వెంటనే ఆ కలంగన్ చూసి నువ్వే బయటికి వచ్చి మంచి పని చేశావు, నిన్ను తీసుకుని వెళ్ళడం కోసమే నేను వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న కళింగని వెంటనే ఆత్రేయని చూసి లోపలికి రా, మనం మాట్లాడుకుందాం అని చెప్పడంతో ఆత్రేయ వెంటనే లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన ఆత్రేయ ఆ కళింగని చూసి గ్రామం దగ్గర ఉన్న అడవుల్లో ఒక అబ్బాయి శవం దొరికింది, అక్కడే మేము నీ వెహికల్ని కూడా చూసాం, నీ కొడుక్కి దీనికి సంబంధం ఉందని మాకు అనిపిస్తుంది, అందువల్ల నీ కొడుకుని స్టేషన్కి పంపించు, లేదంటే నా టీంని పిలిపించి నేనే నీ కొడుకుని బలవంతంగా స్టేషన్కి తీసుకుని వెళ్తాను అని అంటాడు. ఆ మాటలు విన్న కలంగన్ కొద్దిగా బాధపడి వెంటనే ఆ కలంగన్ ఆత్రేయను చూసి లేదు సార్, మా కొడుకు బయటికి వెళ్ళాడు, కానీ ఆ వెహికల్ ని ఎవరో మా వాళ్ళే తీసుకుని వెళ్ళినట్లు ఉన్నారు, నేను వెంటనే వాళ్ళని పోలీస్ స్టేషన్కి పంపిస్తాను సార్, మీరు బాధపడకండి, ఏదైనా రేపు మొత్తం మీకు తెలుస్తుంది అని చెప్పగానే దానికి ఆత్రేయ సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ వెంటనే కళ్యాణ్ తన మనిషి అయినటువంటి మాధవన్ని పిలిచి రేపు మార్నింగ్ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కార్ని నేను సర్వీసింగ్ తీసుకుని వెళ్తూ ఉండగా మీరు చూసినట్లుగా ఉన్నారని చెప్పు, లేదంటే ఆ ఆత్రేయ నా కొడుకుని అరెస్ట్ చేస్తాడు, దీన్ని మనం ఏదో ఒక విధంగా హ్యాండిల్ చేయాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న మాధవన్ సరే సార్ అని చెప్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆత్రేయ పోలీస్ స్టేషన్ బయట కూర్చుని ఉండగా అప్పుడే తనకి మరొక విషయం కూడా గుర్తుకు వస్తుంది. ఆత్రేయ పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆత్రేయ ఏడుస్తూ ఉండటాన్ని చూసి నీకు నీ పేరెంట్స్ గురించి శివపూర్ గ్రామానికి వెళ్తే తెలుస్తుంది అని చెప్పి ఆ ముసలి వ్యక్తి మాయమైపోయి ఉంటాడు. అందువల్లే ఆత్రేయ ఆ శివపూర్ గ్రామానికి తన ట్రాన్స్ఫర్ చేయించుకుని ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మాధవన్ పోలీస్ స్టేషన్కి రాగా ఆత్రేయ చాలా కోపంగా మాధవన్ మీద గన్ను గురిపెట్టి నాకు జరిగిందంతా కూడా నిజం చెప్పు అని బెదిరిస్తాడు. ఇక్కడే మనకి ఒక షాకింగ్ విషయం కూడా తెలుస్తుంది. ఆ మాధవన్ ఆత్రేయని చూసి నేను 1 year నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాను, నేను ఆ కళ్యాణ్ నమ్మకాన్ని పొంది తన మనుషులతో కలిసి ఉంటున్నాను, దీని వెనకాల చాలా పెద్ద కారణమో ఉంది, ఇంతకు ముందు ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ విశ్వనాథ్ని నేనే చంపాను, ఆ తర్వాత ప్రెస్ ఆఫీసర్ అయినటువంటి సంజీవికి విషం ఎక్కించి నేనే చంపేశాను, ఇదంతా నేను గాయత్రిని చెప్పబోతూ ఉండగా దూరనున్న కొంతమంది వ్యక్తులు ఆ మాధవ్ను షూట్ చేసి చంపేసి వాళ్ళు అక్కడి నుంచి వెంటనే అడవిలోకి పారిపోతారు. అది చూసిన ఆత్రేయ మాత్రం కొంచెంలో మొత్తం తెలిసిపోయేది, ఇలాంటి సమయంలో తనను చంపేస్తారని కోపంగా అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత పోలీసులు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం దగ్గరలో ఉన్న గ్రామంలో ఉన్నటువంటి గాయత్రి అనే లేడీని పోలీస్ స్టేషన్కి తీసుకువస్తారు. ఆత్రేయ గాయత్రిని చూసి ఆ గ్రామంలో జరుగుతున్న హత్యల గురించి అడుగుతాడు. కానీ సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్కి బలరాం అనే ఒక ముసలి వ్యక్తి వస్తాడు. అతనితో పాటు అడవిలో కనిపించిన అమ్మాయి అలాగే ఒక అబ్బాయి కూడా ఉంటారు. అప్పుడే అసలైన ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఆ ముసలి వ్యక్తి వెంటనే ఆత్రేయను చూసి 20 సంవత్సరాల క్రితం నేను నా ఫ్యామిలీ ఈ గ్రామంలో ఉన్న అడవులోనే ఉండేవాడిని, నాకు చెట్ల పొదల గురించి చాలా బాగా తెలుసు, వాటిని ఉపయోగించి మెడిసిన్ తయారు చేసి అందరికీ సహాయం చేసేవాడిని, అడవిలో ఉన్న ఆ చెట్లు చాలా వాల్యుబుల్, అందువల్ల వీటి గురించి జమీందార్ కళింగన్కి కూడా తెలిసింది. దాంతో రఘు, కళింగన్, ఎస్ఐ విశ్వనాథ్ ముగ్గురు కలిసి అడవిలో ఉన్న చెట్లన్నింటినీ కూడా కొట్టేసి వాటన్నింటినీ బాగా డబ్బులకు అమ్మేయాలని డిసైడ్ అయ్యారు. నా చిన్న కొడుకు గ్రామంలో బతుకాలు పెర్ఫామ్ చేసేవాడు, నాకు 4 పిల్లలు, నాలాగే చాలామంది ఈ అడవిలో ఉన్న చెట్లను కొట్టొద్దని ఎదిరించి నిలబడ్డారు, కానీ వాళ్ళు ఆ మాట అస్సలు వినలేదు. వాళ్ళు మా ఇంటిని తగలబెట్టేశారు. ఆ మంటల్లో నేను నా 4 పిల్లల్ని కూడా కోల్పోయాను. ఇదంతా చూసి వాళ్ళ ముగ్గురి మీద ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాను. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నేను మాధవన్ ఈ గ్రామానికి పంపించాను. మాధవన్ ముందుగా ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ని తానే మందుల విషయం కలిపి చంపేశాడు. ఆ తర్వాత మాధవన్
ఆ ప్రెస్ ఆఫీసర్ అయినటువంటి సంజీవ్ని కూడా చంపేశాడు. ఇప్పుడు మిగిలింది ఆ జమీందార్ కళింగన్ మాత్రమే. మీ పోలీసులు మమ్మల్ని ఏమీ ఆపలేరు, మేము ఎలాగైనా ఆ జమీందార్ని చంపి తీరుతాం. ఆ ఎస్ఐ విశ్వనాథ్ ఉన్నాడు కదా, వాడు గాయత్రిని మరియు తన హస్బెండ్ అయినటువంటి సదాశివని పోలీస్ స్టేషన్కి పిలిచి గాయత్రి హస్బెండ్ సదాశివని చంపేసి ఆ తర్వాత గాయత్రితో కూడా తప్పుగా బిహేవ్ చేయడానికి ట్రై చేశాడు. ఈ గాయత్రి మరెవరు కాదు, మీ అమ్మ విశ్వనాథం నుండి నిన్ను కాపాడాలని మీ అమ్మ నిన్ను తీసుకువెళ్ళి అనాథాశ్రమంలో వదిలిపెట్టి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఈ గ్రామానికి వచ్చింది అని చెప్తాడు. ఇదంతా విన్నటువంటి ఆత్రేయ తన అమ్మను పట్టుకుని గట్టిగా ఏడుస్తూ ఆ జమీందారికి తానే శిక్ష విధించాలి అని ఆత్రేయ డిసైడ్ అవుతాడు. ఆ రోజు రాత్రి కళింగన్ భార్య కళింగన్కి తాగడానికి వాటర్ తెచ్చిస్తుంది. ఆ వాటర్ని తాగిన తర్వాత కళింగన్కి తన ఇంటి బయట నుంచి ఏదో ఒక గర్జన శబ్దం వినిపిస్తుంది. అది విన్న కళింగన్ కోపంగా గన్న పట్టుకుని ఆ శబ్దాన్ని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్ళగా అడవిలో కళింగన్కి దేవుడు కనిపిస్తాడు. అప్పుడే కళింగన్ చాలా భయపడిపోతూ ఆ దేవుడిని బాగా అబ్జర్వ్ చేసి వెంటనే కళింగన్ ఆ దేవుడితో మాట్లాడుతూ, నువ్వు పోలీస్ ఆఫీసర్ ఆత్రేయ అని నాకు బాగా తెలుసు, నువ్వు నన్ను చంపడానికి ఇక్కడ వచ్చావని కూడా నాకు తెలుసు, నేను నిన్ను వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అందరూ కూడా వచ్చేస్తారు. కళింగన్ తన గన్న తీసుకుని ఆత్రేయని చంపాలని చూస్తూ ఉండగా అప్పుడే ఆత్రేయ కళింగన్ మీద దాడి చేస్తాడు. ఆ గొడవలో కళింగన్ కింద పడిపోగా సడన్ గా కళింగన్ చేతిలో పెయిన్ వచ్చి తన బ్లడ్ వామిటింగ్ చేసుకుని కళింగన్ అక్కడికక్కడికే చనిపోతాడు. నిజానికి కళింగన్ తాగిన వాటర్లోనే విషం కలిపి ఉంటుంది. కానీ ఆ విషయం కళింగన్ భార్యకి అస్సలు తెలిసి ఉండదు. ఆ విషం వాటర్ తాగిన తర్వాత కళింగన్ చనిపోతాడు. ఈ విధంగా ముసలి వ్యక్తి మరియు ఆత్రేయతో కలిసి ఆ కళింగన్ చంపి వాళ్ళ పగ తీర్చుకుంటారు. అక్కడితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. Thank you.